Welcome to the Navodaya Edgy World channel అండి. టుడేస్ టాపిక్ ఈస్ అబౌట్ కాన్స్టిట్యూషన్. అయితే ఈరోజు మనం చాలా స్పెషల్ డే అండి మన ఇండియన్స్ అందరికీ. ఈ రోజున మన ఇండియన్ గవర్నమెంట్ అనేది కాన్స్టిట్యూషనల్ డే, దట్ ఈజ్ సంవిధాన్ దివస్గా 2015 సంవత్సరం నుంచి మొదలుపెట్టింది. ఎందుకంటే వై 2015 అంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అంతకు ముందు దాకా పేరు ఏముండేదంటే నేషనల్ లా డేగా మనం జరుపుకునే వాళ్ళం. అయితే 2015 నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ కాన్స్టిట్యూషన్ డే, దట్ ఈ సంవిధాన్ దివస్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మనము ఈ కాన్స్టిట్యూషన్ని 26 నవంబర్ 1949 నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న దాన్ని మనము ఎనాక్ట్మెంట్ అంటే అమల్లోకి తీసుకొచ్చిన తేదీ వచ్చేసరికి 26 జనవరి 1950. ఇక్కడ మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం మన కాన్స్టిట్యూషన్ గురించి. ఈ కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయడానికి మొత్తము 299 పీపుల్ 299 మంది వర్క్ చేశారు. ఈ 299 మందిలో కూడా ఒక 7 పీపుల్ని డ్రాఫ్టింగ్ కమిటీ, రచనా కమిటీ అనే దాన్ని ఒకటి ఫామ్ చేసి దానికి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది. అలాగే దాంట్లో ఇతర మెంబర్స్ ఎవరంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, ఎన్ మాధవరావు, మహమ్మద్ సాదుల్లా, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, అలాగే టిటి కృష్ణమాచారి. అయితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక్కరికే ఉన్న స్పెషాలిటీ ఏంటంటే లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. రాయబడిన అన్ని కాన్స్టిట్యూషన్లో కూడా అతిపెద్దది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరియు మన ఇండియన్ డెమోక్రసీ అనేది ప్రపంచంలోనే అతిపెద్దది. అయితే మన కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయడానికి పట్టిన మనకి టోటల్ టైం వచ్చేసరికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది మొత్తంకి. ఇంకొక స్పెషల్ పాయింట్ ఏంటంటే మన గుంటూరు తరఫున ఎవరైతే పీపుల్ ఈ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్లో పనిచేశారంటే ఆచార్య ఎన్జి రంగా గారు, అలాగే దేశభక్త కొండా వెంకటప్పయ్య గారు కూడా మన గుంటూరు తరపు నుంచి ఈ ఏదైతే కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయడంలో ఈ 299 పీపుల్ వీరు కూడా పనిచేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్.